కాండము 21 ఇంటికి వెళ్ళి చదువుకోనండి. వారి మీదికి సర్పములను దేవుడు పంపెను అంటే అప్పటి వరకు లేవా? అరణ్యంలో లేవా? ఉన్నప్పటికీ కంచ అనే కృప వారిని కావలి కాస్తా ఉంది, వారికి హాని చేయకుండా. ఎప్పుడైతే వాక్యానికి దేవునికి విరోధంగా మాట్లాడడమో, వాక్యానికి విరోధంగా పని చేయడమో, వాక్యానికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే పనిచేశారో దేవుని కంచ ఆ కృప పక్కకు తీయబడింది. వెంటనే వాళ్ళు గ్రహించి చనిపోతున్నారు తెలిసి మోషే దగ్గర వచ్చాయా, మోషే నీకు నువ్వు దేవునికి విరోధంగా మాట్లాడి మేము పాపం చేసి నాయనా, అయ్యా మా నిమిత్తము దేవునికి ప్రార్థన చేయి అన్నప్పుడు మోషే ప్రార్థిస్తూ ఉంటే మోషేతో దేవుడు, మోషే ఒక ఇత్తడి సర్పమును చేసి నువ్వు పైకెత్తో, ఎవరైతే పాముకి కాటు చేత కరవబడ్డారో వారు ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే వారు బ్రతుకుతారన్నాడు. ఎవరా ఇత్తడి సర్పం? చెప్పండి. యేసుక్రీస్తుకు సూచన. హల్లెలూయా. అందుకనే బైబిల్ అంటా ఉంది, ఎప్పుడైతే నీవు పాపం చేస్తావో, ఎప్పుడైతే విరోధంగా పనిచేస్తావో, ఎప్పుడైతే వాక్యానికి వ్యతిరేకంగా నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ పనులన్నీ ఉంటాయో తప్పకుండా నువ్వు ఎక్కడ ఉంటావంటే ధర్మశాస్త్రం కింద ఉంటావు. ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల ఏం చేసింది? కృప నుంచి తప్పించి శిక్షించింది, అవునా లేదా? వెంటనే మోషే ప్రార్థించిన తర్వాత అయితే ఆ సర్పాన్ని, ఒకటి ఇత్తడి సర్పాన్ని చేయి, ఆ సర్పాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతారన్నాడు. అది పాత నిబంధనకు సంబంధించిన మాటలు, అది ధర్మశాస్త్రం సంబంధించిన మాటలు. కానీ ఇదే మాటను మళ్ళా క్రొత్త నిబంధనలు రాయించాడు. ఈ మాట యోహాను పత్రిక 3వ అధ్యాయము 14 వచ్చినాం 13 చూద్దామా. అనగా ఎవడును లేడు, అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తనో అలాగే, చూడండి బాగా గుర్తుపెట్టుకోవాలా, మోషే ఇత్తడి సర్పాన్ని ఎప్పుడైతే ఎత్తాడో వారందరూ దేన్ని చూసి విశ్వసించారు? చెప్పండి, వారందరూ దేన్ని చూసి విశ్వసించారు? ఆ ఇత్తడి సర్పమును చూసి విశ్వసించినప్పుడు వారందరూ బ్రతికిరి. అని ఇప్పుడు అదే అంటున్నాడు, అరణ్యంలో ఏ విధంగా అయితే మోషే సర్పాన్ని ఎత్తాడో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నీవు, నేను, నీ కుటుంబం, నా కుటుంబం, నీ సంఘము, నీ ఇంట్లో బంధువులు అందరూ రక్షించబడాలంటే సర్పం ఎత్తబడినప్పుడు ఎవరు బతికారు? ధర్మశాస్త్రంలో ప్రజలు బతికారు, అవునా లేదా? ఇప్పుడు ధర్మశాస్త్రం పక్కన పెట్టి కృప కింద నువ్వు బతకాలంటే ఎవరు ఎత్తబడాలా? చెప్పండి. ఎవరు మాట్లాడు? వాక్యం లేదా మాట? ఊరికి అక్షరాన్ని చదువుతున్నాం, దేవుని యొక్క సత్యాలు మనం అర్థం చేసుకుందాం. ఎవరు ఎత్తబడాలా? యేసుక్రీస్తు ఎత్తబడాలా. ఎత్తబడిన ఆయన ఏం చేయాలి? మనము విశ్వసించాలా. హల్లెలూయా. అందుకంటాడు కదా, ఆయన యందు విశ్వసించువాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. అక్కడ ఇత్తడి సర్పం విశ్వసించినప్పుడు వారు బ్రతికారు, కానీ ఎత్తబడిన క్రీస్తు యందు విశ్వసిస్తే నువ్వు నశింపక ఏం పొందుకుంటావు? నిత్య జీవం పొందుకుంటావు. అందుకనే క్రీస్తు నీ కొరకు, నా కొరకు మరణించి ఎత్తబడ్డాడు, లేచినాడు. చాలామంది ఇంకా యేసుక్రీస్తు లేచినా, యేసుక్రీస్తు తిరిగి లేచి వెళ్ళిపోయినా ఇంకా ఆచారాలే, ఇంకా ఆక్రియలే, కానీ క్రీస్తు బోధనలో, క్రీస్తు మార్గాల్లో, క్రీస్తు చెప్పిన సువార్తల్లో ఏ ఒక్కటి ఇంకా పాటించలేని స్థితిలోనే ఉన్నారు. అందుకనే వారి మీద ధర్మశాస్త్రం పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి పరిశీలించుకోవాలి, నీ మీద ధర్మశాస్త్రం పని చేయకుండా ఉండాలంటే క్రీస్తు చెప్పిన బోధకు విరోధంగా ఏది చేయకూడదు. ఒకవేళ చేస్తే నీ మీద ఏం పని చేస్తుంది అంటే, మనం ఒకసారి నాకే వస్తాయనే కష్టాలు, ఎంత చేసినా నష్టమే, ఎంత చేసినా అప్పులే, ఎంత చేసినా వ్యతిరేకతలే. కారణం ఉంది ఇక్కడ. నీ మీద శిక్ష, బాల శిక్షకుడు ధర్మశాస్త్రం నీ మీద పనిచేస్తూ ఉంది. ఎందుకంటే పాపం చేసావు, వ్యతిరేకలు చేసావు, నరహత్య చేసావు, భార్య భర్తలను, తల్లిని తండ్రిని ప్రేమించడంలా, అత్తను మామను ప్రేమించడంలా, లేదా నీ బంధువులను ప్రేమించడంలా, అన్నను తమ్ములను ప్రేమించడంలా, ఇవన్నీ వాక్యానికి విరోధం. కాబట్టి వాక్యానికి విరోధమైన కార్యాల్లో ఏ శిక్ష అయితే ధర్మశాస్త్రం రాయబడిందో అవన్నీ నీ మీద పనిచేస్తాయి. హల్లెలూయా. అవన్నీ పని చేయకుండా ఉండాలంటే నువ్వు క్రీస్తు యందు విశ్వసించాలా. అంటే క్రీస్తు యందు విశ్వసించాలంటే ఏంటి? క్రీస్తు ఎవరు? చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను,
వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడై మన మధ్యకు వచ్చింది. ఎవరు ఆ వాక్యం శరీరధారిగా వచ్చిండది? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వసిస్తే నీకు నిత్య జీవమే, నీకు కృపే. ఎంతమంది కృప కావాలా? కృపలో ఉండే గొప్పతనం చెప్పబోతున్నా. ఇంత చెప్పింది ఎందుకంటే మీరు ఫస్ట్ ధర్మశాస్త్రం నుంచి బయటికి రావాలా. ధర్మశాస్త్రం నుంచి బయటికి రావాలంటే మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే ఎత్తబడిన క్రీస్తును విశ్వసించాలా. సిలువ పైన వేలాడుతున్న క్రీస్తును విశ్వసించాలి. అయ్యా, నా పాపముల నిమిత్తం నువ్వు చనిపోయావు నాయనా, నేను చచ్చిపోవాల్సిన తోటి నువ్వు చనిపోయావయ్యా, నాకు రావాల్సిన శిక్ష నువ్వు భరించావయ్యా, నాకు రావాల్సిన ఇబ్బందులు నువ్వు భరించావు, అక్కడ నేను ఉండవలసిందిపై నీవున్నావయ్యా, నీకు వందనాలయ్యా, నన్ను క్షమించు నాయనని ఎత్తబడిన క్రీస్తు వైపు, నీ సిలువ వైపు చూసయ్యా నన్ను క్షమించంటే అప్పుడు నీ పాపాలు క్షమించబడి ధర్మశాస్త్రం అనే ఆ శిక్ష నుంచి బయటకు వచ్చి కృప కిందకి వస్తావు. నా మీరు చప్పట్లు కొట్టండి. అట్టి కృప దేవుడు మిమ్మల్ని ఏలుగాక. హల్లెలూయా. మరి ఇప్పుడు చెప్పండి, కృప కింద ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా? చెప్పండి. యథార్థంగా చెప్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాటలన్నీ. ఏదైనా ఇబ్బంది, సమస్య, వ్యతిరేకతలు ఉన్నాయంటే దేవుడిచ్చేటి కాదవి. ఖచ్చితంగా నీ పాపమో నా పాపమో, నీ వ్యతిరేకతో దేవునికి అవిధేయమైన క్రియనో అది ఏల్తా ఉంది నిన్ను. అది ఏలడానికి ఎవరు కారణము? నీ మనస్తత్వమే, నీ క్రియే, నీ ప్రవర్తనే. వాళ్ళు బాగా నడుస్తూ వస్తున్నారు అరణ్యంలో. ఎప్పుడైతే దేవునికి విరోధంగా పనిచేశారో ఎవరికి శిక్ష వచ్చిన కారణం ఏంటి? వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి. ఈరోజు నా జీవితం నిన్నటి వరకు బాగున్నావేమో, మొన్నటి వరకు బాగున్నావేమో, ఈరోజు మళ్ళా నీ మీదకి ఇబ్బందులు వచ్చాయేమో, సమస్యలు వచ్చాయేమో, వ్యతిరేకతలు వచ్చాయేమో. నీతోనే పరిశుద్ధాత్మడు మాట్లాడుతూ, బిడ్డ నీ మీద ధర్మశాస్త్రం పనిచేస్తూ ఉందేమో, ఒక్కసారి పాపాలు ఒప్పుకో. హల్లెలూయా. అబద్ధం అన్నాం అనుకో, అబద్ధానికి ఉండే శిక్ష ధర్మశాస్త్రం చూసి తెలిసిపోతుంది. మనిషిని వ్యతిరేకంగా అసూయతో మాట్లాడామనుకో, అసూయని గురించి బైబిల్ ధర్మశాస్త్రం చూసి తప్పులు తెలిసిపోతాయి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. దేనికి శిక్ష ఉందో, దేనికి కఠినమైన శిక్షలు అన్నీ ఎక్కడ చూసి తెలిసిపోతాయి? ధర్మశాస్త్రంలో చూసి తెలిసిపోతాయి. కాబట్టి నీవు కృప కింద ఉంటే నువ్వు పాపాలు చేయవు. అందుకంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదో. కారణం ఏంటంటే నువ్వు కృపలో ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ పరిస్థితుల గురించి పరిశుద్ధాత్మ మాట్లాడుతూ, బిడ్డ మొదట నీ పరిస్థితుల నుంచి నువ్వు దీవించబడాలంటే ధర్మశాస్త్రం అనే ఆ శాపాల కింద, ఆ ఇబ్బందుల కింద నుంచి బయటికి రా. ఎలా రావాలో బయటికి చెప్పండి? ఎలా రావాలా? ఎత్తబడిన క్రీస్తును సిలువలో ఆయన నలగొట్టబడిన దేహాన్ని చూడాలా. అయ్యా, నా కొరకు నలగొట్టబడ్డావు, తిరిగి ఎత్తబడ్డావయ్యా. అందుకంటాడు కదా, నశించకుండా నిత్య జీవం పొందుటకు ఆయన యందు విశ్వసించాలంటాడు. ఎవడు నశించకుండా నిత్య జీవం పొందడానికి ఆయన యందు విశ్వసించాలంట. అదే అధ్యాయంలో 36 వచనంలోకి వచ్చి అంటాడు, కుమారుని యందు విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు, కుమారుని యందు అవిధేయత చూపువాడు వాడు నీ జీవంను చూడడు కానీ ఉగ్రతను చూస్తాడంట. క్రీస్తు యందు విశ్వాసం ఉంచకుండా నువ్వు చర్చికి వచ్చినా, ప్రార్థన చేసినా, మోకరించినా, ఉపవాసం ఉన్నా, క్రీస్తు బోధన యందు నీకు విశ్వాసం లేకపోతే దేవుని యొక్క జీవం చూడలేవు, కృప చూడలేవు. కానీ ఏమి చూస్తావంట? దేవుని యొక్క కోపం. ఉగ్రత అంటే కోపం. చూడండి, ఒక నీ తల్లికో, నీ తండ్రికో, మీ అన్నకో కోపం వస్తే ఏం చేస్తాడు? నిన్ను ఎంత ప్రేమించినా నీకు చురుకు తగిలేటట్టు, నీకు గాయమయ్యేటట్టు కొడతాడు. కొడతాడు లేదా? చెప్పండి, కొడతాడు లేదా? నువ్వు కూడా క్రీస్తు బిడ్డవని, నేను క్రీస్తు వాడనని, నేను క్రైస్తుడని చెప్పుకుంటూ దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ, వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ, దేవుడు చైతన్యం చేస్తూ ఉంటే తప్పకుండా దేవునికి కోపం వస్తుంది, కానీ నీ మీద కృప ఉండదు. నా మీద వారు చప్పట్లు కొట్టండి. మరి నీ మీద కోపం ఉందా, దేవునికి కృప ఉందా? చెప్పాలి. నీ మనసాక్షిని చెప్తాను. నీ మనసాక్షిని అడిగితే ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఎక్కడ విరోధంగా ఉన్నావు, ఎక్కడ పాపం చేస్తున్నావు, ఎక్కడ చెడు అలవాటు ఉన్నాయి, ఎక్కడ అసూయ ఉంది, ఎక్కడ నీ తలంపులో చెడు ఉంది, అన్నిటిని బట్టి నీ మనస్సాక్షి చెప్తావు, నాకే కదా ఈ శిక్ష, నేను చేసిన తప్పిదాలను బట్టే కదా ధర్మశాస్త్రం నా మీద పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. నేను అందుకే అంటాను, క్రీస్తు బిడ్డలు, దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. వారి ప్రవర్తనలో, వారి మాటల్లో, వారి క్రియల్లో, అన్ని విషయాల్లో తమ్మును సరి చూసుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి మనం తప్పించబడాలంటే ఏం చేయాలి? చాలా ఎక్కువ వద్దు, ఇంత చాలు, అంతేనే కావాలన్నా, ఎక్కువ వద్దు. ధర్మశాస్త్రం నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి?
గలతీ పత్రిక 5వ అధ్యాయం 18 వచనం. ఈ శాపాల్లో ఉన్నావా, ఈ శిక్షల్లో ఉన్నావా, ఈ మరణకరమైన సమస్యల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, వ్యాధులతో ఉన్నావా, దాని నుంచి బయటికి నువ్వు రావాలంటే దేవుడు నీకు ఇస్తున్న ఒక మంచి సూత్రాన్ని ఇస్తున్నాడు. చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల అది ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మీరు ధర్మశాస్త్రం కింద ఉండకుండా ఉండాలంటే మీరు దేని చేత నడిపించబడాలా? నీ డబ్బుతో కాదు, నీ జ్ఞానంతో కాదు, నీ బలంతో కాదు, నీ ఆస్తితో కాదు, నీ స్వార్థంతో కాదు, నీ అధికారంతో కాదు, క్రీస్తు యొక్క ఆత్మ చేత నడిపించబడాలా. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఈరోజు క్రీస్తు ఆత్మ చేత నడిపించబడతా ఉన్నావా? నీ స్వని చేత నడిపించబడతా ఉన్నావా? నీ జ్ఞానం చేత నడిపించబడతా ఉన్నావా? స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నా, బిడ్డ, ఈరోజు నువ్వు ధర్మశాస్త్రం కింద ఉండకుండా ఉండాలంటే తప్పకుండా ఆత్మచేత నడిపించబడాలా. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులవుటకు వారికి అనుగ్రహించబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ తండ్రి తన కుమారుని శిక్షించడు, అవునా లేదా? ఏ తండ్రి చేపను అడిగితే పాముని ఇస్తాడా అని బైబిల్ అంటది. ఏ తండ్రి అయినా నువ్వు తండ్రి అయితే నీ బిడ్డ చేపను పాము ఇస్తావా అని అందల బైబిల్లో. కానీ ఆయన పరలోకపు తండ్రి నిశ్చయముగా నువ్వు అడుగు వాటికంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడంట. ఆమేన్. చెప్పండి. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడితే, అదే పరిశుద్ధాత్మ నడిపించబడితే నువ్వు ఎక్కడుంటావంటే కృప కింద ఉంటావు, కానీ ధర్మశాస్త్రం కింద ఉండవు. పరిశుద్ధాత్మ నేను స్పష్టంగా నడిపిస్తుంది. పాపం ఏదో ఒప్పిస్తుంది, తీర్పు ఏదో ఒప్పిస్తుంది, నీతి ఏదో చెప్తుంది, నేను దాని నుంచి నడిపిస్తూ ఉంటుంది. అందుకని అంటున్నాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారు ధర్మశాస్త్రం కింద ఉండరు. ఎవరైనా చెప్పగలరా ఈరోజు నేను ధర్మశాస్త్రం కింద లేను, కృప కింద ఉన్నానని? ఇప్పటి వరకు నువ్వు చేసిన క్రియల్లో, మాటల్లో, ప్రవర్తనలో, వ్యతిరేకతలో, వాక్యానికి విరోధమైన క్రియల్లో ఎక్కడైనా కానీ నేను చేయలే, అన్ని కరెక్ట్గా ఉన్నానని చెప్పగలుగుతున్నావా? అలా చెప్పగలిగితే నువ్వు కృప కింద ఉన్నట్లే. హల్లెలూయా. ఒకవేళ చెప్పలేకపోతే ఈ రోజున్న మంచి అవకాశం ఇస్తున్నాడు. కొత్త సంవత్సరం మొదటి ఆదివారంలోనే, అయ్యా నేను పాపిని నాయనా, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా అలనాడు ప్రభు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు సర్పం చేత కరవబడ్డారు. ఆ కరవబడిన వారు తిరిగి పశ్చాత్తాపంతో ఇతడు సర్పాన్ని విశ్వసించినప్పుడు బ్రతికారయ్యా. ఈరోజు అలాగనే ఆ సర్పంను ఎత్తబడినట్టుగా నీవు కూడా మా కొరకు మరణించి ఎత్తబడ్డావు నాయనా. నీ యందు విశ్వసిస్తా ఉన్నాను నాయనా, నీ రక్తం చేత నన్ను కడుగయ్యా, అయ్యా నీ కృప చేత నన్ను బలపరచు నాయనా అని నువ్వు అడగగలిగితే ఈరోజు కృప కిందికి నువ్వు వస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కృప అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు చెప్తాను కృప అంటే ఏంటి. ధర్మశాస్త్రం అంటే విన్నారు, కృప అంటే ఏంటి? కృప అంటే నువ్వు పొందుకోలేనిది పొందుకోవడమే. కానీ దేవుని కృప అంటే ఏంటి తెలుసా? దేవుని కృప చూడండి, ఆ మాట ఎంత బాగుంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప మనం ఎరుగుదుము కదా, ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. ఎవరి నిమిత్తము చెప్పండి? ఎవరి నిమిత్తం దరిద్రుడు? ఆయన ఎవరు? ధనవంతుడు. కానీ నీవెవరు? దరిద్రుడవు. కానీ దరిద్రుడైన నీ కొరకు, నా కొరకు ధనవంతుడైన క్రీస్తు దరిద్రుడైతే మరి నీకు ఇంకా ఎందుకు ఇంట్లో దరిద్రము, ఇంకా ఇంట్లోకి ఇంట్లో అప్పులు, ఇంకా ఇంట్లోని శాపాలు, ఇంకా ఇంట్లో ఎందుకు వ్యతిరేకతలు, ఇంకా ఇంట్లో ఎందుకు శత్రువులు, ఇంకా ఇంట్లో ఎందుకు శాపాలు? చెప్పండి, అవునా కదా? బైబిల్లో చెప్తా ఉందా? ఆయన నీ కొరకు అన్ని భరించాడు, శాపాన్ని, పాపాన్ని అన్నీ భరించేశాడు. 53 కీర్తనలో యెషయా గ్రంథంలో ఉంటే, ఇంట్లో పోయి చదువుకోండి, 53 యెషయా గ్రంథంలో ఉంటే ఆయన పాపములు, శాపములన్నీ మీకు రావాల్సినవని ఆయన వహించాడు. వదకు తేపడిన గొర్రెపిల్ల వలె మౌనముగా, బొత్తు కత్తిరించి గొర్రెపిల్ల వలె మౌనంగా ఉన్నాడంట నీ కొరకు, నా కొరకు. ఎందుకంటే దరిద్రుడుగా, హెల్ప్లెస్గా చనిపోయాడంట. కారణం ఏమిటంటే ఆయన చనిపోటును బట్టి నీవు ధనవంతుడిగా మార్చబడ్డా. ఆయన ఎత్తబడిన బట్టి నువ్వు కృప పొందుకున్నవాడవయ్యా. హల్లెలూయా. అట్టి కృప నీ మీద పనిచేయునుగాక. ఏంటి కృప చెప్పండి? కృప ఉందంటే ఏం కావాలా? ఇప్పటి వరకు దరిద్రం ఉంటే కృప నీ మీదకి వస్తే నువ్వు ధనవంతుడు అవుతావు. ఇప్పటి వరకు అనారోగ్యం ఉంటే కృప నీ మీదకి వస్తే ఆరోగ్యవంతుడు అవుతావు. ఇప్పటి వరకు నీ మీద శాపం ఉంటే కృప నీ మీదకి వస్తే ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ అయ్యా కృపకు పాత్రుడిగా నన్ను మార్చు నాయనా, కృపకు కారణమైన దేవా నన్ను బలపరచయా.
తిమోతితో అంటాడు కదా అపోస్తలుడైన పౌలు ఆత్మీయ తండ్రిగా, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందు కృపచేత నువ్వు బలవంతుడవుగా. నీ బలము, నీ జ్ఞానము, నీ ఆస్తి, నీ సమృద్ధి దేని నిన్ను దేవుని కృపలోకి రానివ్వవు. కానీ నువ్వు దేవుని కృప కింద నీవు ఉంటే భూలోకంలో ఉండే బలము కంటే బలవంతుడిగా మార్చబడతా. హల్లెలూయా. అందుకే అంటాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృప వలన ఉన్నా. దేవుని కృప నీ మీద ఉంటే ఎప్పుడు సమృద్ధి. ఏమి చేయని అద్భుతాలే, ఏమి చేయని ఆశీర్వాదాలే. మనం ఏం చేయం, కేవలం చర్చికి వెళ్ళామా వచ్చామా, అబ్బా చర్చికి పోయి వచ్చా నాకేదో జరిగిపోతుంది, ఏది జరగదు. మొదట నీ మీద ఉన్న శాపాలు కొట్టివేయబడాలా, మొదట నీ మీద ఉన్న పాపాలు ఒప్పుకోవాలా, మొదట నీవు చేసిన అన్ని అతిక్రమాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలా. అప్పుడే దేవుని రక్తం చేత కడగబడి నువ్వు కృప కిందకి వస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దరిద్రతలు ఎందుకున్నామంటే చనిపోయిన క్రీస్తును ఇంకా నువ్వు విశ్వసించలే. ఎందుకు చనిపోయాడో తెలిసి కూడా అయ్యే తప్పులు చేస్తూ ఉన్నావు. ఎందుకు నీ కొరకు భూమి మీదకి వచ్చాడో తెలిసి కూడా అయ్యే పాపాలు చేస్తూ ఉన్నావు. మళ్ళీ కృపకాలంటున్నావు. వస్తుందా? ఆలోచించండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం కింద ఉండాలని ఇష్టపడుతున్నావా, కృప కిందికి రావాలని ఇష్టపడుతున్నావా? కృప కిందికి నువ్వు వస్తే శాపం ఆశీర్వాదకరంగా మార్చది, ఆ అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడుతుంది, అప్పులు అప్పిచ్చువానిగా మార్చబడతాయి, దరిద్రం పోయి అధికారుగా మార్చబడతావు. అందుకంటాడు కదా, దీనులను దరిద్రులను పెంటకొప్పల నుంచి లేవనెత్తువాడు ఆయనే. ఆయన నమ్ము, ఆయనది విశ్వాసం ఉంచు, అప్పుడు నిత్య జీవానికి వారసులు అవుతావు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యథార్థంగా ధర్మశాస్త్రం మంచిదా, కృప మంచిదా? ధర్మశాస్త్రం మంచిదే, బైబిల్ ఉందన్నమాట. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదే, ధర్మశాస్త్రము నీతియుక్తమైనదే. కానీ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందంటే వాక్యానికి అవిధేయులైన వారికి. ధర్మశాస్త్రం ఎవరికి చెప్పబడిందంటే వాక్యానికి లోబడిన వారికి. ధర్మశాస్త్రం ఎవరికి చెప్పబడిందంటే ధర్మశాస్త్రము చేత బంధించబడిన వారికి మాత్రమే ఇవ్వబడింది. కానీ నీకు నాకు ఇవ్వబడలా. కానీ కృప ఎవరికి ఇవ్వబడిందంటే కింద అదే అంటాడు, 1 తిమోతి 11:10, నీతిమంతులకు అది నియమించబడలేదు. ఆఖరి లైన్లో ఉంటుంది అన్నమాట. 1 తిమోతి 1:11 ఇది నీతిమంతుల కొరకు నియమింపబడలేదు. ఏది? ధర్మశాస్త్రం. మరి నీతిమంతులు ఎవరు? నేను దేవుని కొరకు ఆ పని చేశా, దేవుని కార్యం కొరకు ఆ పని చేశా, సంఘంలో ఆ పని చేశా, లేదా దేవుని కొరకు దేవుని చర్చి ఊడ్చా, అన్నీ మంచిదే. అవన్నీ నీతి కార్యాలు కాదు, అవన్నీ చేయవలసిన క్రమం. కానీ నీతి ఏంటంటే నీ హృదయములో పరిశుద్ధత ఉండాలా, నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలా, నీ హృదయంలో అన్ని దేవుని సంబంధించిన వాక్యాలతో తలంపుల ఆలోచనలు ఉండాలా. అప్పుడు దేవుడు అంటాడు ఇర్మీయా పత్రిక 17:9, హృదయాలన్నీ ఎరిగిన దేవుడు తమ హృదయ ప్రవర్తనను బట్టి ప్రతీకారం చేయుటకు నేను యెహోవాను అంటాడు. హల్లెలూయా. వారి ప్రవర్తన ఫలమును బట్టి ప్రతీకారం చేస్తానంటాడు. ఇప్పుడు మరి చెప్పండి, పైకి అన్ని నీతికారం కనబడి చేస్తున్నాం, లోపల నీ హృదయంలో పరిశుద్ధత ఉందా? ఒకరిని చూస్తే అసూయం, వాళ్ళని చూస్తే మత్సరం. ఒకడు బాగుంటే సరిపోదు, ఒకడు బాగా సంతోషం ఉంటే సరిపోదు, నాకంటేనా. హల్లెలూయా. అది మనకు మంచిది కాదు. క్రీస్తు బిడ్డలు ఆత్మ చేత నడిపించబడ్డం అంటే ఆత్మ యొక్క ఫలాలు మనలో ఉండాలా. ఏంటి ఆత్మ ఫలాలు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశానిగ్రహము, మంచితనము, ఇవన్నీ విశ్వాసం, ఇవన్నీ దేంట్లో ఉంటాయంటే ఆత్మ ఫలాలు ఉంటాయి. అందుకంటాడు ఆత్మ చేత నడిపించబడిన వారిలో ఈ ఫలాలు కనపడితే నీ మీద ధర్మశాస్త్రం పనిచేయదా. హల్లెలూయా. అందుకంటాడు కదా గలతీ పత్రిక 5:18, ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారి ధర్మశాస్త్రం కింద లేనే. ఇప్పుడు చెప్పండి, ఆత్మ కింద నడవడం అంటే ఏంటి? ఆత్మ చేత నడిపించబడ్డం అంటే ఏంటి? ఆత్మ చేత నడిపించబడ్డం అంటే ఆ ఫలము నీలో కనపడాలా. ఆ ఫలము నీలో కనపడితే నీ మీద ధర్మశాస్త్రం పనే చేయదు. అప్పుడే నువ్వు నీతిమంతుడుగా పిలువబడతావు. ఇంకోసారి ఉంది, 1 యోహాను 3:7 అంటాడు, ఆయన నీతిమంతుడు గనక నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు అంటది. ఇప్పుడు చెప్పండి, చర్చికి వెళ్ళాం, బయటికి పోయి తప్పు చేయొచ్చా? చర్చికి వెళ్ళాం, బయటికి పోయి పాపం చేయొచ్చా? చర్చిలో నీతి గురించి విన్నావు, నువ్వు బయటికి పోయి ఏం చేయాలా? ఆ నీతిని జరిగించాలా, ఆ నీతిని గురించే నువ్వు పలకాలా, ఆ నీతి కొరకే జీవించాలా. అప్పుడే నువ్వు నీతిమంతుడవు, నీ మీద ధర్మశాస్త్రం పనిచేయదు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మొదటి వారంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప కింద నువ్వు బలవంతుడిగా ఉండాలని. నీ ఆత్మలో, నీ కుటుంబంలో, నీ ఆరోగ్యంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ ప్రయాణాల్లో నువ్వు బలవంతుడిగా ఉండాలంటే నీకు కావాల్సింది ఏంటంటే ఆయన కృప. హల్లెలూయా. ఆ కృప నీకుందా? ఆ కృప పొందుకోవాలంటే ఈరోజు పరిశుద్ధాత్మ దగ్గర అడుగుదాం. నాయనా, నన్ను క్షమించయ్యా, నన్ను బలపరచు నాయనా. ధర్మశాస్త్రం అనే కాడి కింద నేను వద్దు నాయనా, నీ కృప కింద నేను ఉండాలయ్యా. నీ కృప చేత నన్ను బలపరచు నాయనా. నీ కృప జీవము కంటే ఉత్తమమయ్యా. నీ కృపలో ఎల్లప్పుడూ ఆనందించాలని నాయనా. నా బలము, నా డబ్బు, నా ఆరోగ్యము, అయ్యా నా అధికారము, నాయనా నాకున్న వ్యాపారము, ఉద్యోగాలు, సంతోషం నీవవు నాయనా. కానీ నీ కృప కింద నేనుంటే ఎప్పుడు సమృద్ధేనయ్యా. నీ కృప కింద ఉంటే ఎప్పుడు ఆనందమే నాయనా. నీ కృప కింద ఉంటే ఒకరికి నాయన దీవెనకరంగా ఉంటానయ్యా అని అడగలుగుతావా? ఒక్కసారి మోకరించి అడుగుదాం. నాయన పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలయ్యా. మరొకసారి నాయన విత్తబడిన వాక్యాన్ని దీవించండి, పరిశుద్ధపరచండి. వినిన ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో నాయన ప్రభా ఆ కృప చేత ప్రతి నిత్యం ఈ సంవత్సరం అంతా బలవంతులుగా మార్చబడుదురుగాక నాయన. వారి ఆ దారిద్ర్యం అంతా కొట్టివేయబడునుగాక నాయన. మీ కృప చేత బలవంతులుగా మార్చబడుదురుగాక నాయన. యూట్యూబ్ ద్వారా విన్న వారందరినీ కూడా దీవించండి. అట్టి కృప చేత వారి కుటుంబాలు కూడా బలపరచబడి మీ కొరకు దీవించబడి అయ్యా వారు ప్రభు మీకు సాక్షులుగా ఉందురుగాక నాయన. అయ్యా మరొకసారి మీకే స్తుతి మహిమ చెల్లిస్తూ విత్తబడిన వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని ధర్మశాస్త్రం నుంచి విడిపించి విమోచించి క్రీస్తు యేసునందున ఆయన ఏ శిక్షా విధి లేకుండా కృప కింద మమ్మల్ని కాస్తున్నందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాను మా తండ్రి. ఆమేన్.